నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, ప్రాజెక్టు సిద్ధంగా ఉంది, కానీ పంపింగ్ లేదు. తెలంగాణను వేధిస్తున్నది ప్రకృతి కరువా లేక రేవంత్ రాజకీయ కరువా? కాళేశ్వరం తెలంగాణకు కేవలం ఒక్క ప్రాజెక్టు కాదు, అదొక జలేశ్వరం. వేల చెరువులకు ఊపిరి, లక్షల ఎకరాలకు భరోసా, కోట్ల మంది రైతు కుటుంబాల జీవితాలకు ఆశాజ్యోతి. ఇదంతా కేసీఆర్ పాలనలో కనిపించిన సుజల దృశ్యాలు. కానీ రేవంత్ పరిపాలనలో ఏం జరుగుతుంది? పైన నీళ్లు ఉన్నాయి, ప్రవాహం ఉంది, బాహుబలి మోటార్లు సిద్ధంగా ఉన్నాయి, అయినా నీళ్లు దిగువకు తరలిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై పగతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని కరువు కొరల్లోకి నెట్టేస్తున్నాడు. నిజంగా ఇది మామూలు నిర్లక్ష్యం కాదు, భయంకరమైన జలద్రోహం. ఒక్కసారి ఊహించండి, పొలం ఎండిపోతుంటే, దాహంతో జనం అల్లాడుతుంటే, 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా సముద్రం వైపు పోతుంటే ఎలా ఉంటుంది? కడుపు తరుక్కుపోదా? గుండెలు మండిపోవా? ఈ కర్కస కాంగ్రెస్ పాలకులను గల్లపట్టి అడగాలని అనిపించదా? రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా నీళ్లు వాడుకోవచ్చని క్లారిటీ ఇచ్చినా ప్రభుత్వానికి సోయలేదా? ఇక రాదా? తెలంగాణలో జల సంక్షోభం విలయ తాండవం చేస్తుంటే కనీస కనికరం కూడా లేదా ఈ పాలకులకు? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తెలంగాణలో నీటి నిల్వలపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జల సంక్షోభం విలయ తాండవ చేస్తుంటే రేవంత్ విందులు చేసుకుంటున్నాడు. ప్రకృతి కన్నెర్ర చేస్తూ విపత్తు తరుముకొస్తుండగా సర్కార్ అవగాహన రాహిత్యం, దుర్నీతి దాన్ని మరింత ప్రమాదపు అంటుచులోకి నెట్టేస్తుంది. రాష్ట్రంలో సాధారణ కంటే కూడా 32% తక్కువ నీటి నిల్వలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంటే గుంపు ముఠా కంపు పనులతో మరింత వేడెక్కిస్తుంది. దేశంలో అత్యంత కనిష్ట నిల్వలున్న రాష్ట్రాల జాబితాలోనే మన రాష్ట్రమే ముందుండడం నిజంగా అత్యంత దారుణం. తెలంగాణలో ముంచుకొస్తున్న జల సంక్షోభం, ప్రమాద గంటికలు మోగిస్తున్న రిజర్వాయర్లు, ప్రధాన రిజర్వాయర్లలో 10 ఏళ్ల కష్టానికి నీటి నిల్వలు. దేశంలోనే అత్యంత కనిష్ట స్థాయిలో తెలంగాణ. సాధారణ స్టోరేజ్ 19.26%, ప్రస్తుతం 12.92%. సాధారణం కంటే కూడా 32% తక్కువ నీటి నిల్వలు. నిరుడు ఇదే సమయానికి 30.18% నిల్వలు. మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు దాపురించాయి. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 10 ఏళ్ల కనిష్టానికి తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 166 జలాశయాల్లో వినియోగానికి అందుబాటులో ఉండే నీటి నిల్వలను పర్యవేక్షించిన సిడబ్ల్యూసి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 2098.93 టీఎంసీలు మాత్రమేనని తేల్చి చెప్పింది. అంటే సాధారణ నిల్వల కంటే కేవలం 7% మాత్రమే ఎక్కువ. గతేడాది ఇదే సమయంలో ఆయా జలాశయాల్లో లైవ్ స్టోరేజ్ 3,304.55 టీఎంసీలు, అంటే లైవ్లో స్టోరేజీలో 63.52% నిల్వలున్నాయి. సాధారణ నిల్వలతో పోల్చినప్పుడు 107.62% నీటి నిల్వలు అధికంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణ నిల్వతో పోల్చినా స్వల్ప అధికంగా ఉన్నప్పటికీ నిరుడితో పోల్చితే అన్ని చోట్ల నీటి నిల్వలు కనిష్టంగానే ఉన్నాయి. సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా ఉన్నాయి. ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ మినహాయించి రాష్ట్రంలో 8 ప్రధాన రిజర్వాయర్లున్నాయి. ఆయా రిజర్వాయర్ల ప్రస్తుత సమయానికి ఉండాల్సిన సాధారణ లైవ్ స్టోరేజ్ 19.26%, కానీ ప్రస్తుతం 12.92% నీటి నిల్వలే ఉన్నాయి. సాధారణం కంటే కూడా 32% తక్కువ నీటి నిల్వలున్నాయి. నిరుడు ఇదే సమయానికి 30.18% నిల్వలు ఉండటం గమనార్హం.
శ్రీశైలం, సాగర్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితిని బట్టి రాష్ట్రంలో నీటి సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నది. ఎంత దారుణమంటే రేవంత్ చేస్తున్న జలద్రోహం మామూలుది కాదు. తెలంగాణ ఇప్పటికే వట్టిపోతుంటే గురుదక్షిణ కోసం శిష్యుడిగా తన రుణం తీర్చుకుంటున్నాడు. సొంత రాష్ట్రాన్ని రేవంత్ ఎండపెడుతుంటే శిష్యుణ్ణి అడ్డుపెట్టుకుని గురువు ఆంధ్రాలో జలహారతులు ఇస్తున్నాడు. కాళేశ్వరమే తీసుకుందాం. వందలు కాదు, వేలు కాదు, లక్షల క్యూసెక్ల నీళ్లు వృధా అవుతున్నాయి. సాగర సంగమం కోసం పరుగులు పెడుతున్నాయి. తలాపున గోదావరి పారుతున్నా వాడుకోలేని దౌర్భాగ్యం ఈ సర్కార్ది. చోద్యం చూస్తూ చేతులెత్తేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. చెరువులు ఎండిపోతుంటే అన్నదాతలు ఆక్రందనలు పెడుతున్నారు. రైతుల కన్నీళ్లు కారుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌసులు, 204 కిలోమీటర్ల భూగర్భ టనెలు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు. తెలంగాణను వెంటాడుతున్నది ప్రకృతి కరువా? కాంగ్రెస్ పాలకులు సృష్టించిన రాజకీయ కరువా? కాళేశ్వరం తెలంగాణకు కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమేనా? కానే కాదు. కాళేశ్వరం అద్భుతమైన ఒక జలేశ్వరం. వేల చెరువులకు ఊపిరి, లక్షల ఎకరాలకు భరోసా, కోట్ల మంది రైతు కుటుంబాల జీవితాలకు ఆశాజ్యోతి. ఇదంతా కేసీఆర్ పాలనలో కనిపించిన సుజల దృశ్యాలు. కానీ రేవంత్ పరిపాలనలో జరుగుతోంది ఏంటసలు? పగతో రగిలిపోతూ కరువు కోరల్లోకి నెట్టేస్తున్న రేవంత్. ఇది మామూలు నిర్లక్ష్యం కాదు, భయంకరమైన జలద్రోహం. అవును, తెలంగాణ దాహంతో అల్లాడుతోంది. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కోలుకోలేని కష్టాల్లో ఉన్నారు. అయినా రేవంత్ తన రాజకీయ పగను మాత్రం వదల్లేకపోతున్నాడు. లక్షల క్యూసెక్కుల కొద్ది నీళ్లున్నా రైతు పొలం పారటం లేదు. మోటార్లు ఉన్నా రైతుల ఆశ ఆవిరైపోతోంది. అన్నదాత ఆరిపోతున్నాడు. బ్రహ్మాండమైన ప్రపంచం మెచ్చిన ప్రాజెక్టు చెంతనే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పగతో రగిలిపోతోంది. రేవంత్ కడుపు మంటతో రెచ్చిపోతున్నాడు. ఇది జరిగినంత కాలం పంపింగ్ ఉండదు. ప్రాజెక్టు పడావు పడక తప్పదు. ఎండిన భూములు చూస్తే ఎవరి గుండెలైనా పగలకుండా ఉంటాయా? పంటలు ఎండిపోతుంటే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకున్నారు. రాజకీయ లెక్కలు చూస్తూ రైతులను రాచి రంపాన పెడుతోంది. ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది. వర్షాకాలం మొదలైన నెల రోజులైనా చుక్క నీరు లేదు. పడ్డ వానను ఒడిసి పట్టుకోలేని దుస్థితి కనిపిస్తోంది. ఋతుపవనాలు పడాల్సిన వర్షాల్లో ఇప్పటికే 50% కురవనే లేదు. తెలంగాణలో 5% కూడా వానలు పడలేదు. మిగిలిన వానల మీద అసలుకే నమ్మకం లేదు. వాతావరణ శాఖ కూడా వచ్చే ఏడాది కూడా ఎల్నినో కొనసాగవచ్చని హెచ్చరిక ఇచ్చింది. మరి ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి చుక్కను దాచుకోవాలా వద్దా? ఈ సోయే లేదు మన పాలకులకు. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం వైపు పోతుంటే కళ్ళప్పగించి చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇక్కడ రేవంత్ చెబుతున్న మరో చోద్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎల్నినో ప్రభావంతో వానలు ఈసారి వచ్చే వానాకాలంలో కష్టమేనని ఐఎండీ చెప్పడంతో ఇంకుడు గుంతలు తీసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. మంచిదే, గుంతలు అవసరం కాదని ఎవరూ అనటం లేదు. కానీ 1,00,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని వదిలేసి
గుంతల్లో చుక్కలు దాచుకోవటం ఏంటి మహాశయ? ఇంకుడు గుంతల్లో నీళ్లను కాపాడుకుంటూ లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేయటం జల సంరక్షణ ఎలా అవుతుంది రేవంత్? కన్నెపల్లి వద్ద దాదాపు 1000 క్యూసెక్కుల నీళ్లు కళ్ల ముందే వృధాగా దిగువకు పోతున్నాయి. అలా అని మోటార్లు సిద్ధంగా లేవని కాదు, వ్యవస్థ సిద్ధంగా లేదని కాదు, నీళ్లు లేవని కాదు, లేనిదల్లా శుద్ధ సంకల్పం. పగలను ప్రతీకారాలను పక్కన పెట్టి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎన్ని చెరువులు నిండేవి, ఎన్ని ఎకరాలు పచ్చగా మారేవి, ఎన్ని కుటుంబాలు దాహం తీర్చుకునేవి. కానీ రేవంత్ కేవలం తన కుట్రలతో గోదారమ్మను పక్కదారి పట్టిస్తున్నాడు. లక్షల క్యూసెక్ల నీటిని వృధాగా వదిలేస్తున్నాడు. ఇది 100కి 100 పాళ్ళు దుర్మార్గమే, తెలంగాణకు జరుగుతున్న జలద్రోహమే. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోస్తే క్రెడిట్ కేసీఆర్ కు వస్తుంది కాబట్టి ఎత్తకూడదు. క్రెడిట్ వస్తే ఓట్లు కేసీఆర్ కు పడతాయి కాబట్టి నీళ్లు ఎత్తిపోయొద్దు. మేడిగడ్డ 3 ఏళ్ల నుంచి రిపేర్ కాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ తుంగభద్ర గేట్లు కొట్టుకుపోగానే వెంటనే రిపేర్ చేసింది. రేవంత్ బటన్ నొక్కాడు, చంద్రబాబు బటన్ నొక్కాడు. కానీ మన మేడిగడ్డను 3 ఏళ్ల నుంచి పడుకోబెట్టారు. మిస్టర్ రేవంత్, ఇదేనా మీ జల విధానం? ఇదేనా మీ రాజకీయ గణితం? అసలు జలసోయి ఎందుకు లేది కాంగ్రెస్ ప్రభుత్వానికి? రిపేర్ చేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని చెప్పటం పిచ్చివాదన కాదా? కూలిపోతే కేసీఆర్ తప్పని అనుకుందాం. కానీ ఇప్పుడు రైతులు చనిపోతుంటే ఎవరిది తప్పు, ఎవరిది బాధ్యత? రేవంత్ లాంగ్వేజీలోనే మాట్లాడితే ఇంకుడు గుంతలు మంచివే, కానీ 1,00,000 క్యూసెక్కులు వదిలేయటం ఏంటి? లక్షల రెట్లు ఎక్కువ నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తుంటే ఈ గుంతల రాజకీయం ఎందుకో అర్థం కావటం లేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లికి వెళ్లారు. అక్కడ కూడా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆపే ప్రయత్నాలు, ఎన్ని భయపెట్టే ప్రయత్నాలు అయినా కేటీఆర్ వెనక్కి తగ్గలేదు. కన్నెపల్లి చేరుకొని వృధా పారుతున్న నీటిని ప్రజల ముందుంచారు. రేవంత్ కుట్రలను ఎండగట్టారు. సాధారణ ప్రయాణంలా కాకుండా జల విజయ గర్జన చేశారు. కాళేశ్వరం సమస్య కాదు, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తాలా వద్దా అన్న రాజకీయ నిర్ణయమే అసలు సమస్య. ప్రకృతి ఆగ్రహించి కరువు వస్తే ఎదుర్కోవచ్చు, కానీ నిర్ణయాల కరువు, పగ కరువు వస్తే తెలంగాణ దాహం తీరేదేలా? ఓట్ల కోసం జనాలను, రైతులను మరీ ఇంతలా ఇబ్బంది పెట్టాలా? కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్న కుతంత్రంతో తెలంగాణను డ్యామేజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? జలేశ్వరం మీద పెంచుకున్న పగతో తెలంగాణకు ద్రోహం చేయటం భావ్యమేనా? తుంగభద్ర ప్రాజెక్టులో ఒక స్పిల్వే గేట్లు కొట్టుకుపోతే దాన్ని మరమ్మత్తు చేయటానికి 10 నెలలు పట్టింది. అదే కాళేశ్వరానికైతే దాదాపు 3 ఏళ్లు. ఇంత తేడా ఎందుకొచ్చింది? ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వానికి నీళ్ల విలువ తెలుసు. మన ముఖ్యమంత్రికి తెలిసినా మరమ్మత్తు చేయాలన్న తెలివి లేదు. ఎన్డీఏసీఏ నిపుణుల కమిటీ తుంగభద్ర విషయంలో వేగవంతంగా స్పందించింది. వెంటనే పరిశీలించి రోజుల వ్యవధిలోనే మార్పులకు సిద్ధమైంది. అదే కాళేశ్వరం విషయంలో మాత్రం రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. 3 ఏళ్ల నుంచి దాన్ని అలాగే నాంచుతూ వస్తోంది. 2 పియర్లు కుంగడం, నిర్మాణ స్థిరత్వంపై సందేహాలతో కాలం గడుపుతోంది. 2 పొరుగు రాష్ట్రాలే, కానీ తేడా ఎక్కడుంది? కొంచెం లోతుగా చర్చిద్దాం. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు 70 ఏళ్లకు పైగా పాతవి. గేట్లలో తుప్పు, ఉక్కు, మందం తగ్గటం వంటి సమస్యలున్నాయి. వాటిని గుర్తించిన నిపుణులు గేట్లు మార్చాల్సిందేనని తేల్చి చెప్పారు. కానీ మేడిగడ్డ అలా కాదు. అక్కడ సమస్య గేటు కాదు, పియర్లు, ఫౌండేషన్, బ్యారేజ్ నిర్మాణ స్థిరత్వం, నది అడుగు భాగం, నేల భౌగోళిక లక్షణాలు అన్నీ పరిశీలించాల్సి వచ్చింది. కేవలం ఒక భాగం మార్చటం కాదు, మొత్తం నిర్మాణ భద్రతను అంచనా వేయాల్సిన పరిస్థితి. ఈ 2 సమస్యలు సాంకేతికంగా ఒకే రకమైనవి కావు, కానీ ఒకే రకమైన సమస్యలకు కారణమయ్యాయి.
కాకుండా కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ చెప్పిన అంశాలు వేరేగా ఉన్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణులకు కూడా పూర్తి జియో టెక్నికల్ అధ్యయనాలు అవసరమయ్యాయి. కొన్ని పరీక్షల ఫలితాలు కూడా ఆలస్యంగా అందాయి. అవసరమైన సాంకేతిక సమాచారం దశల వారీగా వచ్చింది. నిర్మాణ స్థితిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు అదనపు పరీక్షలు చేయాల్సి వచ్చింది. అంటే విచారణకే ఎక్కువ సమయం పట్టింది. కానీ ఇంతలోనే ఏమైంది? కాళేశ్వరం నిర్మాణంలోనే మొత్తం లోపాలున్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. పూర్తి సాంకేతిక నివేదిక లేకుండా ముందుకు వెళ్లలేమంటూ చేతులెత్తేసింది. కానీ తుంగభద్రలో 10 నెలల్లో గేట్ల మార్పు ప్రక్రియ ప్రారంభమైతే కాళేశ్వరం ఘటనకు దాదాపు 3 ఏళ్లు ఎందుకు పట్టింది? ఎందుకు పూర్తి పునరుద్ధరణ ప్రారంభం కాలేదు? సాంకేతిక క్లిష్టత మాత్రమే కారణమా? లేక పరిపాలన, ఆర్థిక కాంట్రాక్టు, న్యాయపరమైన అంశాలు కూడా ప్రభావం చూపాయా? నిర్ణయం తీసుకునే క్రమంలో ప్రభావితం చేసిందెవరు? ఈ ప్రశ్నలకు సర్కార్ వద్ద స్పష్టమైన సమాధానం లేదు. కానీ కాలం మన కోసం ఆగేది కాదు కదా. దాని పని అది చేస్తూనే పోతుంది. ఎల్నినో ప్రభావంతో కరువు కమ్ముకొస్తుంది. ఇలాంటి సమయంలోనే తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం గుర్తొస్తుంది. కానీ కాళేశ్వరం నీళ్లను వాడుకునే తెలివి ఈ సర్కార్కు లేదు. ఈసారి తెలంగాణలో వర్షాలు తగ్గొచ్చన్న హెచ్చరికలను పట్టించుకోవడము లేదు. 1,00,000 కోట్లు అంటూ పిచ్చివాదన చేసే సర్కార్ అంత సొమ్ము వృధా కాకుండా అడ్డుకునే సోయి ఎందుకు లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేకుండా పోతుంది? ఇవే ప్రశ్నలు సంధిస్తుంది తెలంగాణ రైతాంగం. ఒకవైపు కమ్ముకొస్తున్న కరువు భయం, మరోవైపు పొలాలకు నీటి కోసం రైతుల ఆరాటం. కాళేశ్వరమే దిక్కు అని తెలిసినా అదే కాలయాపన. 2 పియర్లు మరమ్మత్తు చేస్తే కరువు తీరుతుంది. అయినా ఎందుకు ప్రత్యామ్నాయ చర్యలపై ఆధారపడుతోంది? కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తారా లేదా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమేమిటి? గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణలోని సాగు భూములకు అందించడం, తాగునీటి అవసరాలు తీర్చడం, పారిశ్రామిక అవసరాలకు నీరందించడం, భూగర్భ జలాలను మెరుగుపరచడం. ప్రాజెక్టు కోసం ఎంతో శ్రమ జరిగింది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసమే వెతుకుతున్నారు ప్రజలు. తెలంగాణలో సాగునీటి రంగం గురించి చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, ఆ తరువాత అనే చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో పంటల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ మొదటి ఆయకట్టుకు పూర్తి భరోసా దక్కడమే కాదు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆయకట్టుకు సైతం సాగునీరు అందటం ప్రారంభమైంది. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ఇతర అభివృద్ధి ప్రణాళికలకు ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం నిలిపివేసిన నాటి నుంచి ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు పునరావృతం అవుతూ వస్తున్నాయి. మేడిగడ్డలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యను సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టును బలిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రాజెక్టు నిరర్ధకం అన్న స్థాయిలో ప్రచారం చేసింది. దాదాపు 2.5 ఏళ్లుగా బరాజ్కు మరమ్మతులు చేపట్టకుండా రాజకీయాలకు పాల్పడింది. తొలుత ఎన్డీఎస్ఏ, ఆపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరిట కాలయాపన చేసింది. అవినీతి మరకలను అంటించేందుకు బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఆశించిన స్థాయిలో ఆయా కమిషన్ల నివేదికలు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సరైనదేనని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ డైలమాలో పడింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఆది నుంచి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేంద్రంలో, మహారాష్ట్రలో తమ పార్టీ ప్రభుత్వాలే ఉన్నా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తొమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్లను కాంట్రాక్టర్లకిచ్చి కమిషన్లు రాబట్టుకున్నారు. మల్లన్న సాగర్ను అడ్డుకోవటానికి వందలాది కేసులు వేసింది నిర్వాసితుల ముసుగులో కాంగ్రెస్ నాయకులే.
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ బలైంది. హస్తం పార్టీ కుటిల పన్నాగాలతో ప్రాజెక్టు పడావు పడింది. మేడిగడ్డ బరాజ్ లో పిల్లర్ కుంగుబాటు ఘటనను కాంగ్రెస్ మొదటి నుంచి రాజకీయాలకే వాడుకుంది. విచారణలు, కమిషన్ల పేరిట బద్నాం చేయటమే తప్ప పునరుద్ధరణ ఊసే ఎత్తలేదు. నీళ్లివ్వాలనే సోయి లేకుండా సర్కారు పెద్దలు వ్యవహరించారు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన అనంతరమే పునరుద్ధరిస్తామంటూ సాకులు చెప్పిన సర్కార్ రిపోర్ట్ వచ్చినా ఆ ఊసే ఎత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఆది నుంచి కుమ్మక్కు రాజకీయాలకు వాడుకున్నాయి. ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి అనేక అసంబద్ధ అంశాలతో విష ప్రచారం చేస్తూ వచ్చాయి. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లో పిల్లర్ కుంగిపోయిన ఘటనను అదునుగా తీసుకుని ప్రాజెక్టుపై మరింతగా దుష్ప్రచారం మొదలుపెట్టాయి. ఆ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు కేంద్రానికి లేఖ రాయటం, హుటాహుటిన ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగడం, ఎలాంటి పరిశీలనలు చేయకుండానే నివేదిక పేరిట కాంగ్రెస్, బీజేపీ హడావిడి చేశాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ నేతలు అలాంటి రాజకీయాలతోనే ప్రాజెక్టు సందర్శన పేరిట హడావిడి చేశారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులిస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు తెరలేపింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత ఏదైనా అంశంలో డిఫెన్స్ లో పడిపోయిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకు తీసుకురావటం పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు కుట్రలకు అద్దం పట్టిన ఇలాంటి సందర్భాలు ఎన్నో. అంతేకాదు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారమైంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిల్లా బరాజ్ ప్రధాన వనరుగా మారింది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దేశిత జలాల మళ్లింపు అసాధ్యమేగాక ఆర్థికంగానూ భారమైంది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి కాకుండా సుందిల్లా నుంచి తక్కువ ఖర్చుతో తరలించవచ్చని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రభుత్వానికి అప్పట్లోనే ఓ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్థకమంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అందులో భాగంగా నిర్మించిన సుందిల్లా బరాజ్ ఆధారంగానే ప్రణాళికలను చేపట్టడం చర్చనీయాంశమైంది. దీంతో బరాజ్లపై సర్కారు చేసిన ప్రచారమంతా వట్టిదేనని తేటతెల్లమవుతోంది. ఇంకో విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడైబాయ్ నిర్ణయాన్నే తప్పుపట్టారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో రహస్యాలేమీ లేవు. అన్ని అంశాలు డిపిఆర్లో ఉన్నాయి. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందంటూ నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ అదే లేఖలోని 3వ పేజీలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం కావాలనే దాచిపెట్టింది. అదీగాక మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారని చెప్పటం వాస్తవం కాదు. 5 నిపుణులతో వేసిన కమిటీ మేడిగడ్డను సూచించింది. ఈ విషయాన్ని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎన్నోసార్లు గుర్తు చేశారు కూడా. ఈ క్రమంలోనే అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఒక్కరి నిర్ణయమనే ఆరోపణ పచ్చి అబద్ధం. ఆ ప్రాజెక్టుకు కేబినెట్, శాసనసభ ఆమోదం ఉన్నాయని సాక్షాత్తు నాటి కేబినెట్ మినిస్టర్ హరీష్ రావు కూడా చెప్పారు. 2016 మార్చి 31న నాటి సీఎం కేసీఆర్ శాసనసభలో రీ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో కలిపి 225 పిల్లర్లు ఉండగా అందులో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పగూలిందంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తూ యావత్ తెలంగాణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.
రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ జీవనాధారమై నిలిచేది. వరప్రధాయినిగా విరాజిల్లేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో పిచ్చి రాజకీయాలతో పచ్చి అబద్ధాలతో కాలం గడిపిందేమో కానీ కాళేశ్వరాన్ని కాదనే పరిస్థితులు లేవు. అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టు నీరు లేక వట్టిపోయిన తెలంగాణలో ప్రాజెక్టులకు ప్రాణం పోసింది కేసీఆర్. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.